జీవైఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం మిత్రులారా. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల గురించి పెద్ద చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేసి చాలా ఏళ్లు కావడంతో లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 28 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. దీంతో పలువురు అర్హులైన లబ్ధిదారులు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. కాగా కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా అక్రమ వసూల పర్వానికి తెరలేపుతున్నారు. కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ఫారం ఇదే అంటూ ఓ ఫేక్ ఫారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అది చూసిన ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అడిగినంత డబ్బు ఇచ్చి ఫారాలు తీసుకుంటున్నారు. ప్రజలు మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫారం ఫేక్ అని మరియు ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని, ప్రజలు అనవసరంగా సమయాన్ని డబ్బును వృధా చేసుకోవద్దని సూచిస్తున్నారు. కాగా ఇటీవల మహాలక్ష్మి పథకం ఫారం అంటూ ఓ ఫారం కూడా ఇలాగే వైరల్ అయింది. ఆ ఫారంలో కుల పత్రము, ఆదాయ పత్రము, బ్యాంకు పాస్బుక్, రేషన్ కార్డులు కావాలంటూ మహిళల్ని మీ సేవా కేంద్రాలకు పరుగులు పెట్టేలా చేశారు. అది ఫేక్ ఫారం అని ప్రభుత్వం స్పందించి కొట్టిపారేసింది. ప్రస్తుతం రేషన్ కార్డులకు ఫారం అంటూ వైరల్ అవుతున్న వార్తను నమ్మవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.